నన్ను క్షమించమ్మా. నీ ముందు నిజం చెప్పలేక అబద్ధం చెప్పడానికి అల్లాడిపోతున్నాను. అరే, నాట్ రీచబుల్ అని వస్తుందమ్మా. అవునా? ఎక్కడున్నాడో ఏమో. సిగ్నల్ సరిగా లేని ఏరియాలో ఉన్నట్టున్నారమ్మా. సర్లే అమ్మా మంజు, అల్లుడు గారు వచ్చే వరకు మనం ఆగుదాం. వచ్చాకే అల్లుడు గారి చేత మనం భోగి మంట వేయిద్దాం. అది కాదమ్మా, ఆయన వచ్చే టైం మనకి తెలియదు. ఏ టైంలో వస్తారో ఏమో. అందరూ భోగి మంటలు వేస్తున్నారు కదమ్మా. ఆయన వచ్చే వరకు ఆగడం ఎందుకు? సత్య గారు పండక్కొస్తే చాలు కదా. లేదు లేదు, నాకు అల్లుడైనా కొడుకైనా సత్యనే అమ్మా. అల్లుడు గారు వచ్చాకే భోగి మంట వేద్దాం. బావా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కాదు కాదు, మంజు విక్రమ్ పెట్టిన ఉచ్చులో ఇరుక్కొని మీరు స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. మిమ్మల్ని స్టేషన్కి పంపించిన వాళ్ళను అలాగే వదిలిపెడతావా బావా? అరే, క్షమించడానికి మించిన ఔదార్యం మరొకటి లేదురా. అన్నా, ఆ సిఐని మంజుని నువ్వు క్షమిస్తావా? మీరు క్షమించినా మేము ఊరుకోమనా? శత్రువుని క్షమించడం అనేది మా బావ డిక్షనరీలోనే లేదు. అరే, వాళ్ళేం తప్పు చేయలేదురా. బావా, మంజు మిమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళింది. అక్కడ సిఐ గాడేమో మిమ్మల్ని లాకప్లో పెట్టాడు. నవ్వుతారేంటి బావా? నా నెత్తురు సలసల మరిగిపోతుంది. ఆ సలసలా మరిగే నెత్తురులో దూకి స్నానం చేయరా చెత్త వెదవ. వాళ్ళొచ్చి నన్ను బలవంతంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారనుకుంటున్నావా? మరి కాదురా, ఇదంతా నా ప్లాన్. మీ ప్లానా? ఎలా బావా? అది ఒక గొప్ప ప్లాన్ రా, అద్భుతమైన ప్లాన్. దాని గురించి మీకెవ్వరికీ తెలీదు. ఆ ప్లాన్ నాకు ఒక గొప్ప ఆవిడ చెప్పింది. ఎవరా గొప్ప ఆవిడ? చెప్పండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, మీ నియోజకవర్గాన్ని ఏం చేద్దామంటారు? అంటే అర్థం కాలేదు మేడం. చూడండి, గెలిచే గుర్రాలకి మన పార్టీ టికెట్లు ఇవ్వాలనుకునే మీకు టికెట్లు ఇచ్చాం. అవును మేడం. ఇప్పుడు మీరు గెలుస్తారనే నమ్మకాన్ని సర్వేలు ఇవ్వలేకపోతున్నాయి. ఓడిపోతారనే రిపోర్ట్స్ బాగా వస్తున్నాయి. లేదు మేడం, నేను గెలుస్తాను. నన్ను నమ్మండి, జనం నా వైపే ఉన్నారు. జనం మీ వైపు ఉన్నారని నేను అనుకోవడం లేదు. ప్రెజెంట్ సిచ్యుయేషన్ని బట్టి నేను చెప్తున్న మాటిది. మిమ్మల్ని బ్యాడ్ చేసే విషయంలో మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషనే చాలా స్ట్రాంగ్గా ట్రై చేస్తుంది. అవునా కాదా? సే ఎస్ ఆర్ నో. అవును మేడం, కానీ వాటన్నిటినీ నేను నా వైపుకు తిప్పుకుంటాను. మీరు చేసిన మిస్టేక్స్ వల్ల అపోజిషన్ చాలా స్ట్రాంగ్ అయ్యింది. ఇప్పుడు మీరు గెలవాలంటే మీ మీద సింపతి వచ్చేలా వర్కౌట్ చేయాలి. మీ మీద సింపతిని తీసుకురావాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? పోలీసులతో మిమ్మల్ని అరెస్ట్ చేసేలా చేసుకోవాలి.